ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి జరాసంధుడికి సంబంధించి అతను ఏ రకంగా వధించాలి, రాజసూయ యాగం ఎలా కంప్లీట్ చేయాలనే దానికి సంబంధించేసి డిస్కషన్ నడుస్తూ ఉంది. ఎవరెవరికి? అర్జునుడికి, ధర్మరాజుకి అండ్ మన కృష్ణుడికి. సో ఇక్కడ సంబంధించి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ రీతిగా కూర్చున్న మునివడిలో ఒక మామిడి పండు పడింది. అది గాలికి రాలి పడినది కాదు, ఏ చిలుకో కొరికినది కాదు. ఎక్కడది? ఈ బృహద్రథుడు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. బట్ లైఫ్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నా సరే పిల్లలు పుట్టలేదు. ఆ బాధలో ఉన్నాడు. ఈలో ఒక ముని కనపడ్డాడు. ఆ ముని దగ్గర అన్ని సేవలు చేశాడు. బట్ ఆ మునికి వచ్చేసి వీళ్ళకి ఏదో కావాలని తెలుసుకున్నాడు. ఇది ఏంటని అడిగితే సంతానం అని చెప్పారు. అప్పుడు ఆ చెట్టు కింద ముని మొత్తం తపస్సు దీక్ష లాంటిదని ఉన్నాడు కదా, అప్పుడు ఒక పండు పడింది. దానిని స్వీకరించి ఆ మునిశ్రేష్ఠుడు మనసా మంత్రించి పుత్ర సంప్రాప్తి కారణమైనటువంటి ఆ సాటిలేని పండును బృహద్రథ మహారాజునికి ఇచ్చాడు. రాజా, ధన్యుడినయ్యాను, ఇక వెనుకకు మల్లు అని మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ మహాముని రాజుతో అన్నాడు. రాజా, ఈ పండు వలన నీకు కుమారుడు పుడతాడు. అడవులలో తపస్సు చేయని అవసరం లేదు. ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. రాజుల ధర్మం ఇదియే. అంటే నువ్వు అడవులకు రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాజువయ్యా, వెళ్ళి పరిపాలించు. నీకు ఇదిగో ఈ పండు స్వీకరించు, నీకు బిడ్డ పుడతాడు అన్నాడు. వివిధ యాగాలను చేయి. సోమరసంతో దేవేంద్రును తృప్తి కలిగించు. పుత్రునికి పట్టాభిషేకం చేసి ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళు. రాజా, నీ కుమారునికి 8 వరాలను ఇస్తున్నాను. బ్రాహ్మణ భక్తి, యుద్ధంలో ఓటమి లేకపోవటం, యుద్ధాసక్తి నశించకపోవటం, అంటే బ్రాహ్మణుల పట్ల ఎప్పుడు కూడా గౌరవ భక్తులతో ఉంటాడు. యుద్ధంలో ఓటమి అనేది ఉండదు. అండ్ యుద్ధం మీద ఎప్పుడు కూడా ఆసక్తి లేకుండా ఉండదు. ఆల్వేస్ యుద్ధం అంటే సై అంటూ ఉంటాడు. అతిథులను ప్రేమగా చూస్తాడు. దీనులను కాపాడుతాడు. మహాబలవంతుడు. లోకుల శాశ్వత కీర్తి ఉంటుంది. ప్రజానురాగం, ఈ 8 వరాలను ఇచ్చాడు చండ కౌశికుడు. ప్రజానురాగం అంటే ప్రజల పట్ల ఇతనికి అనురాగం ఉంటుంది. ప్రజలను కూడా ఇతను బాగా చూస్తాడు. ప్రజలు కూడా ఈయనంటే గొప్ప గౌరవంగా ఉంటూ ఉంటారు. ఆ రీతిగా పలినటువంటి ఆ చండ కౌశికుడు ఆ ముని మాటలు విని మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ బృహద్రథుడు ఆ ముని పాదాలకు నమస్కరించి తన గృహానికి వెళ్ళిపోయాడు. తగిన సమయాన్ని గుర్తించి ఆ రాజశ్రేష్ఠుడు ఆ ఒక్క పండు భార్యలకు 2 ఇచ్చాడు. ఆ శుభాంగనలు దానిని 2గా కోసి తిన్నారు. జరగవలసిన జరిగి తీరుతుంది కాబట్టి, ఆ ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందువలన వారిరువురు గర్భవతులయ్యారు. ప్రసవ వేళ సమీపించగానే ఆ 2 భార్యలు చెరొక ముక్కగా ఒక శిశువుకు జన్మనిచ్చారు. ఇది కథ. జరాసంధునికి సంబంధించి చంపుతున్నప్పుడు అతను 2 కాలు చీల్చేస్తాడు. 2 మరలో చతుక్కుంటూ ఉంటాయి. ఏంటంటే ఇదిగో ఇది. చివరికి ఇక శ్రీకృష్ణుడు చెప్తాడు, రివర్స్లో పడేరా బాబు కాళ్ళు అని చెప్పేసి భీముడికి చెప్తాడు. అలా పడేస్తే కదుక్కోదు, అప్పుడు చచ్చిపోతాడు. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. బట్ సినిమాలో చాలామంది మనం చూసాం కాబట్టి చెప్తున్నాను అంతే. ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, సగం ముఖం, సగం పొట్ట, నడు కింది భాగం, సగభాగాలు, ఆ 2 శరీరాల ముక్కలను చూసి వారంతా కంపించిపోయారు. అబలలైనటువంటి అక్క చెల్లెలు 2 కలతపడి కలిసి ఆలోచించి ఎంతో సజీవంగా ఉన్నటువంటి ఆ శరీర ముక్కలను విడిచిపెట్టారు. వారి దాదులు ఆ పిండ ముక్కలను గుడ్డలలో గట్టిగా చుట్టి అంతఃపుర ద్వారాల నుండి బయటకు వచ్చి వాటిని పారవేసి వెళ్ళారు. మాంసం, నెత్తురు ఆహారంగా ఉన్నటువంటి జర అనే పేరు గల రాక్షసి కోడలలో విసిరిపోయినట్టు ఆ శరీర ముక్కలను తీసుకున్నది. విధి ప్రేరణ చేత ఆ రాక్షసి ఆ ముక్కలను మోసుకొని పోవడానికి వీలుగా కలిపింది. సో మామూలుగా ఒక సైడ్ ఎలాగైతే ఉంటాయో బాడీలో, అలా ఒక పార్ట్స్ అన్నీ ఒకరికి పుట్టాయి, ఇంకో సైడ్ పార్ట్స్ అన్నీ ఇంకొకరికి పుట్టాయి. బట్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళు భయపడిపోయి దెన్ అవన్నీ కూడా బయటపడేశారు. అప్పుడు జర అని ఒక రాక్షసి వచ్చింది. వీటన్నింటిని ఏం చేసింది? ఆర్డర్లో పెట్టింది. దెన్ ఈజీగా ఉంటుంది తీసుకెళ్తాను. కానీ అలా కలపగానే ఆ మొక్కలు ఒక రూపాన్ని ధరించి వీరకుమారుడిగా రూపొంది. అప్పుడు ఆ రాక్షసి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారే. వజ్రంతో చేసినట్టు అనిపించాడు ఆ శిశువు. ఆమె ఆ బరువు మొయ్యలేకపోయింది. ఆ శిశువు మరీ ఎర్రగా ఉన్న తన చేతుల పిడికలు బిగించి ముఖంలో నుంచుకొని కోపంతో నీలమేఘ స్వనంతో ఎడవసాగాడు. ఆ శబ్దంతో అంతఃపుర కాంతులంతా తొట్టుపడుతూ వెంటనే రాజుతో సహా వెలుపలకు వచ్చారు. అప్పటికే పుత్రలాభాన్ని గురించి నిరాశతో ఉన్నటువంటి ఆ రాణులిద్దరూ పాలు నిండిన రొమ్ములతో వాడిపోయిన ముఖాలతో వెంటనే వచ్చారు. ఉదాసీనంగా ఉన్న రాణులను పుత్రప్రాప్తిగా ముచ్చటపడుతున్న రాజును బలిష్ఠుడైనటువంటి ఆ బాలకును చూసి ఆ రాక్షసి ఇలా ఆలోచించింది. నేను ఈ రాజు రాజ్యంలో ఉన్నాను. ఈ రాజు ధర్మాత్ముడు, మహాత్ముడు, సంతానాన్ని కోరుతున్నాడు. అటువంటి రాజు కొడుకును నేను హత్య చేయకూడదు. ఆ తర్వాత రాక్షసి మానుష రూపాన్ని ధరించి మేఘ సమూహం భాస్కరుని మోసినట్లు ఆ బాలుని తీసుకుని రాజును సమీపించాలన్నది. బృహద్రథ, ఈ శిశువు నీ కుమారుడు, నేను ఇస్తున్నాను, స్వీకరించు. బ్రహ్మర్షి అనుశాసనంతో నీ భార్యలిద్దరు యందు జన్మించాడు. దాదులు వదిలివేస్తే నేను రక్షించాను.
ఆ తర్వాత శుభంగా ఆ కాశీరాజు పుత్రికలు ఆ బాలుని వెంటనే ఎత్తుకొని చనుబాలతో అభిషేకించారు. అదంతా చూచి విని ఆనందించినటువంటి ఆ బృహద్దద నరపతి, ఆ రాజు స్వర్ణ కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఆ మానుష వేష రాక్షసుని ఇలా అడిగాడు, కమల గర్భబా, నాకు పుత్ర ప్రదానం చేసిన నీవు ఎవరైతావు చెప్పు, స్వేచ్ఛాచారిణమైనటువంటి ఏ దేవత అయి ఉంటావని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంటే నిన్ను చూస్తే నువ్వు ఖచ్చితంగా ఎవరో దేవత అనిపిస్తూ ఉన్నావమ్మా, ఎవరు నీవు అని అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, రాజేంద్ర, నేను కామరూపైనటువంటి ఒక రాక్షసిని, నా పేరు జర. నీ ఇంట పూజింపబడుతూ సుఖంగా ఉన్నాను. నేను మానవ లోకంలో ఇంటింటా ఉంటాను. నేను రాక్షసినే కానీ గృహదేవి అన్న పేరుతో విధి నన్ను ఎప్పుడో సృష్టించాడు. దానవ వినాశనం కోసం నన్ను నియోగించాడు. ఎవరు? బ్రహ్మ. నేను దివ్యరూపం గలదానను. నన్ను పుత్రవతి అయినటువంటి యువతిగా ఇంటి గోడలపై చిత్రిస్తే ఆ ఎంట అభివృద్ధి ఉంటుంది, లేకపోతే హాని కలుగుతుంది. నీ ఎంట చాలా కాలం నుండి నేను పూజలను అందుకుంటున్నాను. బహుపుత్రవతినిగా నన్ను గోడలపై చిత్రించారు. గంధ పుష్ప ధూప భక్ష భోజ్యాలతో సత్కరించారు. దానికి ప్రత్యుపకారం ఏదైనా నీకు చేయాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ధార్మిక, నీ కుమారుడి యొక్క ముక్కలను చూచాను, వాటిని కలిపాను. అదృష్టవశాన కుమారుడయ్యాడు. ఇది నీ భాగ్యం వలన జరిగినది, నేను నిమిత్త మాత్రమే అంది. ఇక అప్పుడు రాజు ఆ బాలునికి తన సంస్కారాలను జరిపించి నా పేరుతో ఇతడు ప్రఖ్యాతుడు అవుతాడని చెప్పేసి ఆమె చెప్పాను. నేను మేరు పర్వతాన్ని అయినా తినగలను, నీ బాలకుడు ఇక లెక్కేమిటి, కానీ నీ ఇంట నన్ను పూజించావు కాబట్టి కుమారుడిని తిరిగి నీకు అర్పించాను. ఆ విధంగా పలికి జర అక్కడే మాయమైంది. రాజు ఆ కుమారుడిని తీసుకుని ఇంటిలోనికి వెళ్ళాడు. అప్పుడు బృహద్దదుడు ఆ బాలకునకు తగిన సంస్కారాలు జరిపించాడు. మగధ దేశంలో ఆ రాక్షసుకి మహోత్సవాలు జరపాలని ఆదేశించాడు. జరచేత కలుపుబడిన వాడు కాబట్టి జరాసంధుడు అగ్గాక. జర అనే రాక్షసు వల్ల అతను మొత్తం యాడ్ చేస్తారు. అంటే సంధి అంటారు, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, లైక్ ఇలా. ఏంటి అది? రెండు విడిగా ఉన్నటువంటి వాటిని కలుపుతారు. అనగనగా, అనగా ప్లస్ అనగా, అనగనగా ఏదో సంధి అది. అలా రెండు భాగాలు ఉన్నటువంటి ఇతన్ని కలిపేశాడు కాబట్టి దెన్ సంధుడు. ఎవరి వల్ల? జర వల్ల. సో జరాసంధుడు, జరచేత కలపబడ్డవాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడని చెప్పేసి అన్నారు. కుమార్ తీసుకుని ఇంట్లోనికి వెళ్ళాడు కాబట్టి తిరిగి నీకు అర్పింది. ఓ సారీ, ఇటు వచ్చిందా? మీతో మాట్లాడితే ఇక్కడ ఏదో మిస్ అయ్యాను. జరచేత కలుపబడినాడు కాబట్టి జరాసంధుడు అగ్గాకని బ్రహ్మ సమానుడైనటువంటి తండ్రి ఆ బాలకునకు పేరు పెట్టాడు. ఆ మగధాధిపతి కుమారుడు మహా తేజస్వి అయి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ మహాకృతి, గొప్ప బలం కలిగి శుక్ల పక్ష చంద్రుని వలె, నెయ్యి పోసిన అగ్ని వలె వృద్ధి చెందాడు. సో ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాను. రేపు జరాసంధుని యొక్క రాజ్యాభిషేకం గురించి మాట్లాడదాం. సో ఈరోజు వచ్చేసి జరాసంధుడిని శ్రీకృష్ణుడు ఓడించలేకపోవడానికి కారణం ఏంటి, జరాసంధుడి యొక్క శక్తులేంటి, జరాసంధుని యొక్క వరాలు ఎవరిచ్చున్నారు, జరాసంధుడు అనే పేరు అసలు ఎలా వచ్చింది, పుట్టిన తర్వాత ఏమైంది, లైక్ ఇవన్నీ తెలుసుకున్నాను. నాకు తెలిసి సినిమాలో కూడా ఇంత డీటెయిల్గా చెప్పలేదు. ఏదైనా అదే అంటారు, పుస్తకాలు చదివితే అన్నీ తెలుస్తాయంటే ఇదేనేమో. రేపు జరాసంధుని సంబంధించి రాజ్యాభిషేకం డిస్కస్ చేద్దాం.